రేపు ఆషాఢ పంచమి ఆదివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఆషాఢ మాసం అంటే మనకెంత పవిత్రమైనటువంటి మాసమో, అందులో వచ్చేటటువంటి ఈ పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ప్రాణంతో సమానమైనటువంటి రోజనమాట. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి యొక్క ఆరాధన, ఆ తల్లి యొక్క పేరును తలుచుకున్నా కూడా మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరి ఇంతటి పవిత్రమైన శక్తివంతమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ అనేది మిగలదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురవుతారు. చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అప్పులు చేయాల్సినటువంటి దుస్థితి అనేది వస్తుంది. అంతేకాకుండా ఎన్నో రకాలుగా అంటే కుటుంబంలో గొడవలు జరగటము, మనశ్శాంతి కరువైపోవటము, ఇల్లంతా నరకంగా మారిపోవటము, మనిషికి ఆరోగ్యము అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మన యొక్క ఆరోగ్యము, ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే రేపు పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ పంచమి తిథి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండొద్దు, తినొద్దు. అలా కాదు కూడదని చెప్పి తెలిసి వండినా తెలియక తిన్నా మీరు చేసే పూజలకు ఎలాంటి ప్రతిఫలం అనేది ఉండదు. జన్మ జన్మల దరిద్రము కర్మలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఈ ప్రభావం ఏంటంటే మనం చేసేటటువంటి ఉద్యోగ వ్యాపారాల మీద కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వ్యాపారంలో నష్టాలు రావటం మనం అనుకుంటూ ఉంటాం చూడండి, ఎంత సంపాదించినా కూడా సంపాదనకు కష్టానికి సరిపడ సంపాదన అనేది రావటం లేదు. ఒకవేళ వచ్చినా కూడా డబ్బు ఏంటంటే నీటికిలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనవసరంగా లేనిపోని ఖర్చులన్నీ కూడా మన నెత్తి మీద పడతా ఉంటున్నాయి. ఇది ఎక్కడ కర్మరా భగవంతుడా అని చెప్పేసి చాలా వరకు కూడా మనం ఎన్నో సందర్భాల్లో అనుకుంటూ ఉంటాము. బయటికి చెప్పుకోలేము, ఎవరిని నోరు తెరిచి అడగలేము డబ్బు కావాలని చెప్పేసి. ఎందుకంటే అడిగినా కూడా ఎవ్వరు కూడా ఇవ్వరు కాబట్టి దానివల్ల మనసులో బాధ అనేది అది బయటికి ఎట్లా చూపించుకోవాలో తెలియక భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరగటము, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ అవన్నీ కూడా తొలగిపోవాలి అనంటే కూరలేలే ఏముందలే అని చెప్పేసేసి అనుకుంటా ఉంటారనమాట. కూరలు అనేవి గ్రహాలకు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి కూరగాయలకు అలాగే గ్రహాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అంతేకాకుండా వీటి ప్రభావం చదువుకునే పిల్లల మీద కూడా ఉంటుంది. పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గటము, చదువు సరిగ్గా రాకపోవటం, చదివినయన్నీ మర్చిపోవటము, ఎగ్జామ్స్లో సరిగ్గా రాయకపోవటము, ఇట్లాగా పిల్లల్లో కూడా ఈ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మనం చేసేటటువంటి ఒక చిన్న పొరపాటు అంటే ఏ ఆడవాళ్ళైనా పాపం వాళ్ళు తెలియక చేస్తారండి. కూరలంటే నాన్ వెజ్జేలే ఏముంది ఇక మిగిలినవి మనం ఏమైనా తినొచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పవిత్ర దినాలలో వండకూడదు, తినకూడదని చెప్పేసి మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి మనం చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అంటే మనకు సంపదకు, ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద ఉండి మనకు డబ్బుకి, సంపాదనకు, బంగారానికి, ధనధాన్యాదులకు ఎటువంటి లోటు అనేది ఉండకూడదు అనంటే చక్కగా రేపు ఈ పూజలు పరిహారాలు అనేవి చేసుకోండి. వండకూడని కూరలు వండుకోవాల్సినవి ఏంటనేది కూడా నేను చెప్తాను. అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు కూడా నేను చెప్తాను. ఇంకా చాలామందికి ఏంటంటే ఆడవారికి బంగారం మీద విపరీతమైనటువంటి కోరిక ఉంటుందన్నమాట. చక్కగా బంగారం చేపించుకోవాలి, మంచిగా సంపాదించుకోవాలి, నలుగురిలో తలెత్తుకొని తిరగాలి, అంటే కష్టానికి సరిపడ ఒక రూపాయి అనేది మనకు ఉండాలి అని చెప్పేసి ఎవరికైనా కోరిక అనేది ఉంటుందన్నమాట. కానీ బంగారం ఎప్పుడు కొన్నా కూడా అది తాకట్టులోకి వెళ్ళిపోవటం కానీ లేకపోతే అమ్ముకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటే చివరికి వాళ్ళకి ఏంటంటే నిరాశే మిగిలిద్దనమాట. కానీ అలా కాకుండా ఆ బంగారం ఎప్పుడూ కూడా మనతోటే ఉండాలి. ఇంకా బంగారం కొనుక్కోవాలి అందరికిలాగా, అంటే డబ్బున్న వాళ్ళు ఎలాగైతే బంగారం కొనుక్కుంటారో, సంపాదించుకుంటారో అలాంటి మంచి కలుసుబాటు అనేది మనకు కూడా రావాలి. మనం కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. ఎల్లకాలం ఈ అద్దెలలో ఉండి జనాల చేత మనం మాటలు పడలేము. మంచిగా ఒక చిన్నిల్లైనా మన ఇల్లు అనేది మనకు ఉండాలి అని చెప్పేసి ఇట్లా మీరు మీకున్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకొని ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీ యొక్క కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట.
ఎందుకంటే పంచమి తిథి, పంచమి అంటే 5, 5 అంటే మనకు 5 రకాలుగా మనకు పంచభూతాలు అనేవి మనకు 5 ఉంటాయన్నమాట. అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశము, భూమి ఇట్లా ఈ 5 రకాలుగా కూడా మనకున్నటువంటి దోషాలు, కర్మలన్నీ కూడా తొలగిపోయి మనకు బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. కాబట్టి రేపు నియమ నిష్టలతో చక్కగా ఈ పనులనేవి చేయండి. రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి పంచమి తిథి రోజున ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని గుమ్మానికి బయట చక్కగా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి చల్లుకోండి. చాలామంది కూడా గుమ్మానికి బయట ఏముందలే కడుక్కోపోతే, ముగ్గులు వేసుకోపోతే ఏముందలే, లేకపోతే నిన్న వేసినటువంటి ముగ్గు నీట్గానే ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎక్కడ కడుగుతాము, ఎక్కడ ముగ్గులు వేస్తామని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఏ రోజుది ఆ రోజే నీట్గా ఉన్నా సరే మనం గుమ్మాని బయట చక్కగా శుభ్రంగా నీటితో కడిగేసేసి ముగ్గులు వేసుకోవాలన్నమాట. లేదంటే పక్క ఇళ్లల్లో ఉన్నటువంటి దరిద్రం అనేది మన ఇంట్లోకి వచ్చి చేరుతుంది. కాబట్టి గుమ్మానికి బయట కడుక్కోవటం అనేది మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైనటువంటి భాగము. అలాగే ముగ్గు పిండితో వేసుకోవాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే చాక్ పీసులతో వేస్తారు. చాక్ పీసులతో వేస్తే మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగు పెట్టదు. అది మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముగ్గు పిండిని తెచ్చుకొని ముగ్గులు అనేవి వేసుకోవటం ఎప్పటి నుంచైనా మొదలు పెట్టండి. అలాగే ముగ్గులో కాస్తంత పసుపు కుంకుమలు చల్లుకోండి. అలాగే పూజ చేసేటప్పుడు కూడా దేవుడి పూజ గది ఎదురుగా కూడా బియ్యపు పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఇంకా ఇంట్లో కూడా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉప్పు నీటితో తుడిచి ఇల్లంతా పసుపు నీటిని చిలకరించి ధూపం వేసుకోండి. రేపు తలకు నూనె రాసుకోకూడదు. గడ్డాలు చేయించుకోవటము, షేవింగులు చేయించుకోవటము, గోళ్ళు కొరుక్కోవటం ఇలాంటివి చేయకూడదు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి. రేపు స్నానం చేసేటటువంటి నీటిలో ఒక గుప్పెడు వేపాకులు కానీ లేదా ఒక స్పూను రాళ్ళ ఉప్పును కానీ వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకున్నటువంటి జాతక దోషాలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయి. స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు ధరించటం వలన మీ జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుజ దోషాలన్నీ కూడా తగ్గి మీకు గ్రహాలు అనేవి అనుకూలంగా మారి మీకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయన్నమాట. ఎరుపు రంగు ఏంటంటే నరదిష్టిని తీసేస్తుంది. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. కాబట్టి చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు వేసుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి గుడికైనా లేదా అమ్మవారి యొక్క ఆలయానికైనా సరే చక్కగా వెళ్ళేసేసి అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించడం కానీ లేదా నిమ్మ దీపాలు వెలిగించడం కానీ లేదా దగ్గరలో ఏదన్నా పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళటం కానీ అమ్మవారికి గాజుల మాలనైనా మీరు సమర్పించి మీకున్నటువంటి కోరికలు కోరుకోవటం వలన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అమ్మవారికి నైవేద్యంగా కాస్తంత చలిమిడి కానివ్వండి లేదా పాలతో చేసినటువంటి పాయసాన్ని కానివ్వండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే మీరు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి పూజ అనేది చేసుకోవటం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఉదయం పూట ఇలా దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. లేదు మాకు దూరము వెళ్ళలేమనుకుంటే అలాంటి వాళ్ళు ఇంట్లోనైనా సరే చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో పూజ అనేది చేసుకోండి. ఇంట్లో మనకు పూజ గదిలో దీపం వెలగటం వలన మన జీవితాల్లోకి వెలుగులు కూడా అలాగే వస్తాయి. చీకట్లన్నీ కూడా పారిపోతాయన్నమాట. కాబట్టి ఇంట్లో పూజ చేసుకోవటం అనేది అంత ముఖ్యమైనది. మనము ఎప్పుడు రోజు చేయటానికి కుదరకపోయినా ఇలాంటి ప్రత్యేక రోజుల్లోనైనా పూజ చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుంది. ఇలా నిమ్మ దీపాలు కూడా మీరు వెలిగించుకోవటం వలన మీకున్నటువంటి నరదిష్టి సమస్యలు ఇంకా మీ జాతకంలో ఏదైనా రకరకాల దోషాలు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులతో మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అష్టలక్ష్ములు మీ ఇంటి లోపలికి అడుగు పెడతారు. మీ జాతకంలో మీ జీవితాల్లో ఉన్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే అమ్మవారి దగ్గర తప్పకుండా పసుపు కుంకుమలను పెట్టండి. అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకుమార్చన చేసినా కూడా చాలా మంచిది. అమ్మవారి దగ్గర పెట్టినటువంటి కుంకుమను తప్పకుండా వివాహమైనటువంటి స్త్రీలు నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కుంకుమ పెట్టుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే
వంటగది అంటే మనకు దైవంతో సమానము. మనకు వంటగదిలోనే మనకు దేవుడి యొక్క పూజ గదులు కూడా చాలా మందికి కూడా ఉంటాయన్నమాట. అంటే వంటగది అనేది అంత పవిత్రమైనది. కాబట్టి వంటగదిని, గ్యాస్ పొయ్యినంతటిని కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా తుడుచుకోవాలి. అలా తుడుచుకొని ముగ్గులు వేసుకొని పసుపు, కుంకుమలు చల్లుకోవాలి. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అంటే లక్ష్మీదేవితో సమానం కాబట్టి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. మరి ఇప్పుడు వండకూడని కూరలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. రేపు క్యారెట్, బీట్రూట్‌ను ఎట్టి పరిస్థితుల్లో కూడా వండొద్దు, తినొద్దు. ఇప్పుడు జ్యూసుల రూపంలో ఎక్కువగా వాడుతున్నారు. కానీ రేపు పంచమి తిథి రోజున మాత్రం క్యారెట్‌ను, బీట్రూట్‌ను జ్యూసుల రూపంలో కానీ, కూరల రూపంలో కానీ ఏ రకంగా కూడా వండొద్దు, తినొద్దు. కాదు కూడదని మీరు గనక వీటిని వాడితే మీ జాతకంలో రాహు, కేతు, కుజ దోషాలు అనేవి పెరిగి కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి చిక్కుముళ్ళు వచ్చి పడతాయి. తరువాత వంకాయలు అంటే గుత్తి వంకాయలు కానీ, గుత్తి వంకాయ ఫ్రై రూపంలో కానీ, వంకాయ పచ్చడి కానీ, వంకాయ పులుసు కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వండొద్దు. వంకాయలు వండితే అప్పుల పాలైపోతారు, ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. తరువాత బంగాళదుంప ఫ్రై. బంగాళదుంపలు ఏంటంటే మనకు వాత సమస్యలను ఎక్కువగా తెచ్చిపెడుతూ ఉంటాయి. అంటే మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, షుగర్ లెవెల్స్ పెరగటం కానివ్వండి, ఎక్కువగా ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ బంగాళదుంపలు కూడా వండుకొని తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి రేపు బంగాళదుంపలను కూడా వండొద్దు, తినొద్దు. తరువాత ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే మనకు మామూలుగా పచ్చ కందిపప్పు కూడా ఉంటాయి, పెసరపప్పు ఉంటాయి. వాటికన్నా ఇవి ఫాస్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. కాబట్టి ఇటీవల కాలంలో ఎక్కువగా ఎర్ర కందిపప్పును వాడుతున్నారు. కానీ రేపు ఎర్ర కందిపప్పును మాత్రం వండొద్దు, తినొద్దు. కుజదోషాలు అనేవి మీ జాతకంలో పెరుగుతాయి. మామూలు పప్పులు వండుకోవచ్చు. తర్వాత క్యాబేజీ, క్యాలీఫ్లవరు వీటిని కూడా వండొద్దు, తినొద్దు. ఈ క్యాబేజీ, క్యాలీఫ్లవర్లు ఏంటంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను పెంచుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, పాలకూర కూడా దాని కిందకే వస్తుందండి. ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, పాలకూర ఇవన్నీ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ యొక్క సమస్యను ఎక్కువగా పెంచుతాయన్నమాట. ఈ సమస్య వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని వండొద్దు, తినొద్దు. మిగిలిన వాళ్ళు కూడా తినకుండా ఉండటమే మంచిది రేపు. తరువాత చికెను, ఇక నాన్ వెజ్ అనమాట. సండే అనగానే గుర్తొచ్చేది ఏంటంటే నాన్ వెజ్. అది చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఏదో ఒకటి, ఆఖరికి కోడిగుడ్డు అయినా సరే వండుకొని తిందాము, హ్యాపీగా అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ రేపు మీరు చేసే పెద్ద పొరపాటు అయ్యిద్దనమాట నాన్ వెజ్ వండుకుంటే. ఎందుకంటే ఇంటిని శుద్ధి చేసుకుని ఇంట్లో పూజ చేసుకుంటారు. పూజ చేయకపోతే వండుకోవచ్చు అనుకుంటారు. చేసినా చేయకపోయినా ఆ పంచమి తిథి యొక్క పవర్ అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి కోడిగుడ్డుతో సహా చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటి నాన్ వెజ్ ఫుడ్ ఏది కూడా రేపు ఇంట్లోనే కాదు బయట కూడా తినొద్దనమాట. కాదు కూడదని వండినా తిన్నా కూడా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. జీవితంలో మనకు సమాధానం దొరకని ప్రశ్నలు, సమాధానం లేని సమస్యలు అనేవి వచ్చి పడతాయి. డబ్బు పరంగా చేతిలో చిల్లి గవ్వలేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. మన శత్రువులకు మనం సంతోషంగా ఉండటానికి మనమే అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఇది అంటే అనారోగ్యానికి మనం సరిగ్గా ఆలోచించుకుంటే ఇది అంత మంచిదేం కాదండి. ప్రోటీన్ అనేది ఇందులోనే కాదు, మనకు వెజిటేబుల్స్లో కూడా మంచిగా స్ప్రౌట్స్లో కానివ్వండి, డ్రై నట్స్లో కానివ్వండి, వాటిట్లో కూడా ఉంటుందన్నమాట. కానీ అంటే ఇక మిగిలిన రోజుల్లో తింటే అది మీ ఇష్టం. కానీ రేపు పంచమి తిథి రోజున నాన్ వెజ్ మాత్రం తినకుండా చక్కగా మనం చెప్పినటువంటి పద్ధతుల్లో లక్ష్మీదేవికి ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించి పూజ చేసుకోండి. ఇవి తప్ప మీరు మిగిలినవికి ఏవైనా వండుకోవచ్చు, తినొచ్చు. ఇంకా మిగిలిన కూరగాయలు చాలా ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చెప్పినవి తప్ప మిగిలినవన్నీ వండుకొని తినొచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట. అర్థమైంది కదండి. రేపు ఆషాఢ పంచమి రోజున ఏం వండుకోకూడదు, ఏం తినకూడదు, ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఎలాంటి నియమాలు, చేయకూడని పనులు, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుందన్నమాట. అలాగే రేపు గోవుకు ఆహారంగా ఏదైనా పచ్చిగడ్డిని కానివ్వండి, పండ్లను కానివ్వండి, కూరగాయలను కానివ్వండి తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఇలా చేయండి. అలాగే ఇంకొంతమందికి వీడియో రీచ్ అవ్వటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.